నమస్కారం, శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఎండాకాలం తొలుతలోనే ఈ వర్షం కురవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకవైపు విపరీతమైన ఎండలు దంచి కొడుతున్న సమయంలో ఈ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే మామిడి రైతులకు మాత్రం ఈ భారీ వర్షంతో నష్టం వాటిల్లింది. మామిడి కాయలు వర్షానికి నీలరాలాయి. మిగతా పంటకు అంత పెద్దగా నష్టం జరగలేదని తెలిసింది. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు రోడ్డెక్కారు. సుల్తానాబాద్ మండల రేషన్ డీలర్లు పట్టణంలో ర్యాలీ తీసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీలర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస గౌరవ వేతనం 30,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపు మేరకే వినతి పత్రం సమర్పిస్తున్నట్లు డీలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ డీలర్లు ఉన్నారు. మాకు రేషన్ షాపులో కమిషన్ తక్కువ ఉండి చాలని కమిషన్తో ఎన్నో అవమానాలకు భరించుకుంటూ రేషన్ డీలర్లు ఇటు డీడీ కట్టలేక షాపు నడిపించలేక బంద్ చేయలేక ఇట్లా గత కొన్ని 20-30 సంవత్సరాల నుండి ఇలాగే మేము అన్ని అవమానాలకు భరించుకుంటూ మా మండలంలో ఒక 3 డీలర్లు కూడా ఆర్థిక ఇబ్బందుల ఆత్మహత్య చేసుకునే సంఘటనలు కూడా మా దగ్గర ఉన్నాయి. మాకు తమిళనాడు ప్రభుత్వం మరి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల పద్ధతిలో మాకు కూడా జీతాలు ఒక 30,000 రూపాయల జీతాలు అంటే అందులో 20,000 మా డీలర్లకు, 6,000 గుమస్తాకు, 3,000 రేషన్ షాప్ ఇంటి కిరాయి, దీనిలో 29,000 రూపాయలు దాకా అవుతున్నాయి. ఆ రాష్ట్రాలు తిరిగి మమ్మల్ని గుర్తించి మాకు ఇచ్చేయాలి అనే ఆలోచన. ప్రభుత్వ పథకాల్లో కూడా మేము ముందంజ ఉండి చాలా మట్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మేము ముందంజ ఉండి విజయవంతం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే మాకు కూడా ఈ కమిషన్ పెంచి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మేము రేషన్ డీలర్లు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ రేషన్ దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఈ చాలని కమిషన్తో మా కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మాకు కమిషన్ కాకుండా జీతాలు ఇచ్చి, తమిళనాడు ప్రభుత్వం లేక జీతాలు ఇచ్చి మమ్మలను మా కుటుంబాలను ఆదుకొని ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను చక్కదిద్దాలని మేము కోరుకుంటున్నాం. మాకున్న బాధలు ఏంటో వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే మమ్మల్ని చిన్న చూపు చూస్తారు, సవితి తల్లి ప్రేమ చూపెడుతారు. అది ఎందుకనేది అర్థమవుతలేదు. ఎక్కడో ఏదో జరిగిందని మా డీలర్ల మీద చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. ఇంకేమన్నా ప్రభుత్వ పథకాలు కూడా అప్పచెప్పినా కూడా వాటిని చేయడానికి మేము ముందున్నాం. అలాగనే ముందు పనులు చేసుకుంటూ అలాగనే మాకు జీతాలు ఇచ్చి ఇంకేమైనా పనులు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మా యొక్క మేము విన్నవించుకునే మాకు కోరికలు తీర్చి, మా కోరికలు గొంతమ్మ కోరికలు ఏం కావు. మేము మామూలుగా కోరుకునేటే, మా కష్టాలను కోరుకునేటే అడుగుతున్నాం. కాబట్టి మా కోరికలను తీర్చి మాకు ఒక జీవనోపాధి కల్పించి మమ్మల్ని కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మమ్మల్ని. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో మధునయ్య లాదర్లకు జరుగుతున్న వివాద స్థలాన్ని ఎస్ఐ జీవన్ పరిశీలించారు. గ్రామంలోని సీనియర్ సిటిజన్ ను అడిగి ఆ ల్యాండ్ ఎవరిదని వివరాలు సేకరించారు. రెవెన్యూ అధికారులతో సర్వే చేయిస్తానన్నారు. రెవెన్యూ అధికారులు చెప్పిన ప్రకారం నడుచుకోవాలని ఎస్ఐ సూచించారు. మధునయ్యపై సర్పంచ్ కాదాశి పద్మ భర్త చంద్రమౌళి దాడి చేయలేదని విచారణలో తేలిందన్నారు ఎస్ఐ జీవన్. ఆ వివాద స్థలంలోకి ఇరు వర్గాలు ఎవరూ వెళ్లరాదన్నారు. అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఉండని ఆయన అని చెప్పి ఇచ్చిపోయారు. ఇచ్చేసిన మూలం ఏమైనా వస్తాను అటు వేందని నేను చూసి బట్టి ఇదంతా దాకా నాకు మొత్తం భూమి ఉండాలి. ఎంత అంటే నేను చూసి తీసుకున్నావు కదా ఉన్నది మరి ఎంత ఉన్నది ఎంత ఇదంతా ఎరుకున్నప్పుడు అదెందుకు ఎరకలేదు ఇన్ని కట్టుకున్నాక ఎందుకు ఉంటుంది చంద్రమ్మని కొట్టిండు తిట్టిండు అనగా నువ్వు సాక్షివాట మదనాయకు వాళ్ళు రాయించుకున్నారు చూడలేదా కాదా నేను చూడలే ఈ ముసలాయి వచ్చి నీ జోలికి మా జోలి నీకేంద్రా మేము చిట్టాల వల్ల మా కాదాశోనివా నువ్వు మాకేంద్రా మా జోలికి ఎందుకు తీస్తావురా అని ముసలాయి అన్నాడు దూరం నిలబడే. ఇక ఇది వచ్చి చంద్రబాబు వచ్చి ఏం వెళ్ళి ఫోన్ రాని దొద్దేసిండు గంతే. కొట్టిండా కొట్టలేదా? వాస్తవంగా ఇక్కడ న్యూసెన్స్ చేస్తున్న విషయం ఇది ద్వారా తెలుసుకోవడం జరిగింది. కావున ఈ తదుపరి వీళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇప్పుడు సర్పంచ్ భర్త మదనాయన కొట్టిన ఫిర్యాదు మేరకు దాన్ని కూడా విచారించడం జరిగింది. అందులో చూసి అతను చెప్పిన సాక్షి ఎలాంటి పూర్తి సమాచారం నేను చూడలేదు అని చెప్పడం వలన దీనికి సంబంధించి ఆ కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటికి సంబంధించి మన ఎంఆర్ఓ గారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సిందిగా దీనికి రీసర్వే చేయాల్సిందిగా ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. ఇద్దరు ఏర్పాట్లు కూడా అప్పటి వరకు ఇరు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోకి ఎంటర్ అవ్వదు. ఎంటర్ అయినా కూడా వాళ్ళ ఓసీల్లో దారిద్ర్య రేఖలో ఉన్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఓసీ జేఏసీ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు కేశవరెడ్డి. ఎలిగేడు మండల కేంద్రంలో ఓసీ జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఓసీ జేఏసీ నేతలు మీడియా ప్రెస్లో మాట్లాడారు. రాష్ట్రంలో 19% ఉన్న ఓసీల ఓట్లతో గద్దెనెక్కి వారి సంక్షేమం పట్ల అశ్రద్ధ కనబరుస్తోందన్నారు. ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఓసీల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. లేని పక్షంలో 2019 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రావు, వెంకటేశ్వరరావు, నారాయణ రెడ్డి, శరత్ రెడ్డి, రమేష్ బాబు, కొండాలరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మహిమాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. బంగారు తెలంగాణ సాధించడం అంటే అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ అనేది. కాబట్టి ఓసీలలో ఉన్న నిరుపేదల కొరకు ప్రత్యేకంగా ఒక ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అలాగే ఓసీలకు 19 జనాభా ప్రాతిపదికన 19% రిజర్వేషన్ కల్పించాలని, అలాగే ఏదైతే మతాల పెరిగిన కులాల పెరిగిన గురుకులాలు పెడుతున్నారో అదేవిధంగా ఓసీలకు కూడా ప్రత్యేకంగా గురుకులాలు, మహిళలకు బాలబాలికలకు ప్రత్యేక గురుకులాలు పెట్టాలని, అలాగే ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో కుల ప్రాతిపదికన కాకుండా కమతాల అంటే వాళ్ళకున్న భూమిని బట్టి వాళ్ళే తప్ప కులాల ప్రాతిపదికన కాదు. ఓసీ పేద మహిళలు వాళ్ళ పిల్లలను చదివించుకుందామన్నా కానీ మంచి క్లెవర్ స్టూడెంట్ అయినా కానీ ఫీజు కట్టలేక కూడా కొందరు విద్యార్థులు కాలేజీకి కానీ వెళ్ళలేకపోతున్నారు. ఒక స్కూల్ వరకు ఎంత కష్టపడి మహిళ చదివించినా కానీ మళ్ళీ కాలేజీ వరకు చేరుకోబోతున్నారు. అందుకొరకే మాకు ఒక మండలానికి ఓసీ హాస్టల్, మండలానికి ఒక స్కూలు, మండలానికి అన్ని విధాల ఇతర రంగాలలో ఏ విధంగా ఏర్పాటు చేసిర్రో మా ఓసీ నిరుపేదలకు కూడా అన్నీ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జనాభా తామాషా ప్రకారం 19% ఉన్న ఓసీలకు రిజర్వేషన్ చేయాలని చెప్పి న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా గత 2.5-3 సంవత్సరాలుగా ఓసీ జేసీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమం చేస్తే కనీసం నిమ్మకు నీరెత్తినట్టు లేకుండా, సీమ పుట్టినట్టు లేకుండా దున్నపోతు మీద వర్షం పడ్డే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. మా హక్కులు మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులు ఎందుకు ఇస్తున్నాయని చెప్పి ఓసీ జేసీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా ఓసీ జేసీ డిమాండ్ చేస్తుంది. 19% జనాభా తామాషా ప్రకారం ఓసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి.
10,000 కోట్లతో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నియోజకవర్గానికి ఒక ఓసీ సంక్షేమ హాస్టల్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలను అగ్రవర్ణాలున్న పేదలను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆర్థిక స్తోమత లేక చదువుల దూరమే పడుతున్నది. హాస్టల్ ఉండలేని పరిస్థితున్నది. ఓసీ ప్రతి నిజవర్గానికి ఓసీ పిల్లల కోసం హాస్టల్ ఏర్పాటు చేయాలని సందర్భంగా డిమాండ్ చేయడం. మేము ఏ వర్గాన్ని వ్యతిరేకంగా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కనుక పట్టించకపోతే తప్పకుండా రానున్న రోజుల్లో రోడ్లు ఎక్క పడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని అన్ని వర్గాలకు ఏదో రకంగా సహకరిస్తుందో మా వర్గాన్ని కూడా సహకరించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇతర కులాల వారికి రిజర్వేషన్లు ఇచ్చిన మాదిరిగానే ఓసీలకు కూడా రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదిక మీద ఓసీలలో 19% ఓసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలని, అదే దళితులకు కానీ బీసీలకు కానీ వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఏదైతే ఉద్యోగాలలో కానీ దేంట్లో కానీ రిజర్వేషన్లు ఇచ్చిన ప్రకారం ఓసీలకు కూడా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి. మా దాంట్లో కూడా పేదలు ఎంతోమంది ఉన్నారు. పేదలు ఎంతోమంది చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బీసీలను ఎస్సీలను ఎస్టీలను గుర్తించిన మాదిరిగానే ఓసీలను కూడా గుర్తించాలి. ఓసీలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పై టీడీపీ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎంపీపీ పారుపల్లి రాజేశ్వరి. సుల్తానాబాద్ మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు టీఆర్ఎస్ శ్రేణులు. ఉద్యమ నేతను విమర్శించే నైతిక హక్కు ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డికి లేదన్నారు టీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీరావు, ఎంపీటీసీ పల్లా సురేష్, టీఆర్ఎస్ నేతలు బుర్రా శ్రీనివాస్ గౌడ్, పసిల్ల రవీందర్, కేదార్ చంద్రమౌళి, దయాకర్, నల్లగొండ స్వామి, పెద్ది సది తదితరులు ఉన్నారు. ఈటెల రాజేంద్ర అన్న గారిని మరి రేవంత్ రెడ్డి గారు అనుచిత వాక్యాలు చేయడం ఇది నిజంగా కూడా సిగ్గుచేటు. మా ఆర్థిక శాఖ మంత్రులు డబ్బులు తిన్నారనగానే అవకతవకలు జరిగినాయని మీరు నిరూపించాలి. లేని పక్షం లోపట మళ్ళీ నువ్వు జైలుకు పోతా ఓటుకున్నోటు లోపల ఏ విధంగా అయితే అవమానం పరిచినావు మా కేసీఆర్ గారిని అంటే నువ్వు ఏ విధంగా జైలుకు పోయినావో మళ్ళీ ఇప్పుడు కూడా అదే గతి నీకు పడుతుందని హెచ్చరిస్తూ మరి మా సుల్తానాబాద్ మండల పక్షాన రేవంత్ రెడ్డికి మరొకసారి ఇలా అంటే మా కేసీఆర్ గారు ఒక్క మాట అంటే మాత్రము ఈ మా తెలంగాణలో నిన్ను తిరగకుండా చేస్తామని తెలియపరుస్తూ మా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నిజాలను గ్రహించండి. మా పార్టీ వాళ్ళే కానీ ఎవరే కానీ తప్పు చేస్తే రుజువుతో నిరూపించిన తర్వాతనే అనాలని సందర్భంగా నేను తెలియపరుస్తూ మళ్ళీ ఒకసారి ఇలాంటి ఏమన్నా అనుచిత వాక్యాలు మాట్లాడితే మేము అందరం కూడా ఏకమై ఈ తెలంగాణలో ఉండకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజరన్న, మరి వారిపై రేవంత్ రెడ్డి అనే ఒక తెలంగాణ ద్రోహి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి రాజేంద్రన్న గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. వారి ఎంత స్వచ్ఛమైనటువంటి నాయకులో, మరి వారిపై నువ్వు విమర్శ చేస్తున్నావు అంటే మా టీఆర్ఎస్ నాయకులే కాదు, మరొక్కసారి నువ్వు ఇట్లా మాట్లాడితే ప్రజలే తిరగబడి నిన్ను తరుముతారని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఈటల రాజేంద్రన్న గారిపై మరి విమర్శలు ఏదైతే చేస్తూ ఉన్నారో మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. గర్వించదగ్గ వ్యక్తి నిజంగా ఎవరంటే తెలంగాణ జాతి గొంతుబిడ్డ అయినట్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మరి నిజంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కూడా బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. మరి మన ఈటల రాజేంద్రన్న గారికి నిజంగా అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి గారు చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రేవంత్ రెడ్డి అనే ఒక తెలంగాణ ద్రోహి ఆంధ్ర తొత్తుల మోచేతిని తాకుంటూ అతనిపై మా గౌరవ రాజేంద్రన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము సుల్తానాబాద్ టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ తరఫున మరియు కార్యకర్తల తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా అదే ఆంధ్ర తొత్తుల ఆశయాలకు ఆ వక్ర బుద్ధితోటి నీ బుద్ధి అటువంటిది కాబట్టి నువ్వు రాజేంద్రన్నపై ఇటువంటి ఆరోపణలు చేయడం తగదు. ఇకపై ఇటువంటి ఆరోపణలు ఎలాంటి ఆరోపణలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలైన నాయకులైనా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక ముందు మా నాయకులపైన కానీ ఎవరిపైన కానీ నువ్వు మాట్లాడితే
నిన్ను మాత్రం తరిమికొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ తెలంగాణలోని మరి మా కేసీఆర్ నాయకుడు ప్రజల కొరకు గత మీ 30 సంవత్సరాల చరిత్ర లోపల తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఎవరు చేయనటువంటి అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణాల అభివృద్ధి కానివ్వండి, ఆర్మిషన్లు కష్టపడుతూ మరి తెలంగాణ అభివృద్ధి కొరకు ప్రజల కొరకు పాటుపడుతూ చేస్తుంటే విమర్శలు చేయడం నీకు సిగ్గుసేటు. నీకు అభివృద్ధి కనబడతలేదా? ప్రజలు కనబడతలేదా? ఇలా ఇతర దేశాల నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి కేసీఆర్ని అభినందిస్తుంటే నువ్వు మాట్లాడడం సిగ్గుసేటు. మన తెలంగాణ ముద్దుబిడ్డ, పేదల పెన్నిది, బడు బలహీన వర్గాల నాయకుడు ఈటల రాజేందర్ గారిని రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన రూపాయలు తినడం అనేది, కుంభకోణంలో ఉండడం అనేది అనడం ఎంతవరకు సమంజసం? నీ నోటి ద్వారా నువ్వు అనడం అనేది నువ్వు గుర్తుపెట్టుకున్నట్టు. ఇంత మోసం చేసిన ఓటు విషయంలో కూడా నువ్వే అరెస్ట్ అయినావు. ఇదివరకు ఈయన మచ్చలేని నాయకుడు, ఇలాంటి నాయకుడిని మీరు అనడం సమంజసం కాదు. ఈటల రాజేందర్ గారిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అది తెలిసి తెలియని మాట్లాడుతాడో తెలుగు మాట్లాడుతాడో 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక నాయకుడిని విమర్శించడం ఇది అవివేకం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో మహిళలు మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటపాటలతో మహిళలు మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పసెట్ల స్వరూప రవీందర్, ఉప సర్పంచ్ పాపని మానస, వివోఏలు సరోజన, స్వరూప, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ మహిళలు తదితరులు ఉన్నారు. రంగు పూలు తెచ్చి రాసులు మోసే సిరిమాలేలో మా పండు మాలేలో అగో తీరొక్క పూలతోటి అందంగా వేసే సిరిమాలేలో మా రాగి మాలేలో మనకు బతుకునిచ్చు బతుకమ్మను భక్తితోటి కొలిసే సిరిమాలేలో మా పండు మాలేలో పూలన్నీ పులకించే మట్టి మనుషులాట ఉడమినంత ఆడించే చెమడ చుక్క పాట రాలే కన్నీరు నవ్వింది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసే చెయ్యి కాముడాటలాడే బడికి పోయే చెల్లి బతుకమ్మనెత్తే పడి లేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రాజే అందాల తనయి నాగమహల్లేలో మా తీగ మాలేలో మమ్మో కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి నాగమహల్లేలో మా తీగ మాలేలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపుచున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరినీ సముచిత స్థానంలో నిలబెట్టి అందరినీ ఒక దగ్గర చేర్చి పండగ వాతావరణం కల్పిస్తున్నారు. ఆయనకు మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఎక్కడైతే స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడే దేవతలు పూజించబడతారని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో చదువుకుంటూ వస్తున్నాం, వింటున్నాం. ఎక్కడైనా స్త్రీలు సంతోషంగా ఉన్నప్పుడే అక్కడ మంచిగా సమర్థవంతంగా ఉంటుంది, ఏదైనా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి అన్ని రంగాలలో స్త్రీలను ముందుంచి వారి అభివృద్ధికి సహకరించి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా స్త్రీలను ముందుకు నడిపించాలని, వెనుకుండి ముందుకు నడిపించాలని మా వివోఏలను గుర్తించినందుకు ముఖ్య కారణంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మా సేవను గుర్తించి మా కృషిని అర్థం చేసుకొని మా ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని వివోఏలుగా ఒక స్థానం మాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఆ సంతోషంలో భాగంగానే ఈరోజు మా గ్రామ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క సభ్యురాలు సహాయం మాకు ఉంది. మేము ఎల్లవేళలా వాళ్లకు వివోఏలుగా పనిచేస్తున్నామని అందరికీ హామీ చేస్తున్నాను. సుల్తానాబాద్ మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పారిశుద్ధ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ నేత నల్ల శ్రీనివాస్ అంజయ్య. ఏఐటీయూసీ నేత నల్ల శ్రీనివాస్ అంజయ్య సుల్తానాబాద్లో మీడియాతో వారు మాట్లాడుతూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచి స్వచ్ఛ భారత్లో భాగంగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెల 14న హైదరాబాద్లో జరిగే గ్రామ పంచాయతీ వర్కర్ల ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ కాడ ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నాకు మన కార్మికులందరూ ప్రతి ఒక్కరూ తమకు ఎలాంటి పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి ఆ రోజు ఆ ధర్నాకు వచ్చి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మా ఏటీసీ తరఫు నుండి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మికునికి మేము తెలియపరుస్తున్నాం. మన హక్కులను మనం సాధించుకోవడానికి ఐక్య పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైనది. అంగన్వాడీలకే కానివ్వండి, విఆర్ఓలకే కానివ్వండి, విఆర్ఏలకే కానివ్వండి, వాళ్ళందరూ కూడా అధిక వేతనాలు పెంచడం జరిగింది. మరి మేము గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి సీఎం గారికి మేము దృష్టిలో పడడం లేదు. కాబట్టి మా సమస్యలను మేము హైదరాబాద్లో గ్రామ పంచాయతీ తరఫున మా గొంతు గలమెత్తడానికి భారీ ఎత్తున 14వ డేట్ నాడు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో మండలం పక్షాన గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పాల్గొనవాలి. ఓదెల తహసీల్దార్ కార్యాలయం ముందు రేషన్ డీలర్లు ధర్నా చేపట్టారు. మంగళవారం ఓదెల మండలంలోని రేషన్ డీలర్లు ఓదెలలో ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తమ న్యాయమైన కోరికలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఉదయ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు మద్దెల నర్సయ్య, గౌరవ అధ్యక్షులు కడెం ఆగయ్య, ప్రధాన కార్యదర్శి ఎర్రం మల్లయ్య, మేడగోని రమేష్, బుద్దె రామస్వామి, రావికంటి శ్రీనివాస్, తుంగాని శ్రీనివాస్, ముత్యాల బోదెలు, లలిత, ఉమాదేవి, తిరుపతమ్మ తదితరులు ఉన్నారు. కుటుంబాలకు కుటుంబాలకు రేషన్ డీలర్ల ఐక్యత. రేషన్ ఐక్యత. కుటుంబాలకు రాష్ట్ర డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తల రమేష్ అన్న గారి ఆదేశాల అనుసారం మేము మా యొక్క న్యాయమైన కోరికల కోసం, మా న్యాయమైన డిమాండ్ల కోసం మండలాల వారీగా ఈరోజు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ గారికి ఒక మెమోరం ఇవ్వడం జరిగినది. ఆ మెమోరం ఏంటంటే మా యొక్క కనీస బాధలు ఏంటంటే మమ్మలను మా రేషన్ డీలర్ను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, కనీసం మాకు 30,000 రూపాయల జీతాలు ఇవ్వాలి, అలాగే మాకు మా యొక్క కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, కుటుంబ భద్రత కల్పించాలని కోరుతూ ఈరోజు మండలాల వైజ్గా మాకు వడ్డీ లేని రుణాలు డీడీలు ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా తూకం వేసే కాంటాలతోని రైసు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఇండ్ల కిరాయిలు మేమే భరించాల్సి వస్తుంది. అదేవిధంగా మాకు అసిస్టెంట్లు ఉన్నారు కనుక వాళ్ళకు కూడా కనీస వేతనం ఇవ్వాలని మీ ద్వారా మా యొక్క ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, మేము కూడా ప్రభుత్వానికి అనుకూలమే. వారు చెప్పినవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో వారిచ్చే సంక్షేమ పథకాలు ఏవైనా ప్రభుత్వానికి ప్రజలకు అందించడానికి స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తున్నాం. కనుక మాకు దయచేసి మంత్రివర్యులైనా, ఎమ్మెల్యేలైనా మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు కనీసం గౌరవ వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. రేషన్ డీలర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి లేదా కనీస వేతనం 30,000 వరకు చెల్లించాలి. రేషన్ డీలర్ల కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇప్పించాలి. రేషన్ డీలర్ల బాధలు చెప్పుకోవడానికి మేము ఇంత దూరం రావాల్సింది వచ్చింది. ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టున్నది ఇప్పుడు మా బ్రతుకులు. ఆయనతో రేషన్ షాప్ కూడా లేకపోయేది ఉంటే మాకు ఏది కూడా ఊర్లో విలువ అనేది ఉండదని దాన్ని పట్టుకొని నడపడం అవుతుంది. మాకు కట్టే డీడీల డబ్బులు కూడా ఆఖరికి వచ్చేసరికి పిల్లలకు, దానికి హాస్పిటల్స్కు అన్నిటికనేసరికి డీడీ డబ్బులు కూడా లేకపోయి ఉంటున్నాయి. కానీ రేషన్ షాప్ ఉంటే ఎవరన్నా ఇచ్చేవారన్నా ఇస్తారేమో అన్నట్టు అది ఒక పేరు చెప్పుకొని బ్రతకడం జరుగుతుంది. అందువలన మాకు ఇప్పుడు ప్రభుత్వం జర పాపమనైనా మాకు ఉద్యోగ భద్రత కల్పించి గ్రామ పంచాయతీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి గోలి చంద్రమౌళి. ఓదెల్లో మీడియాతో మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్ల కోసం గతంలో నిరవధిక సమ్మె జరిగినప్పుడు ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోవడం లేదని,
ఇప్పటి వరకు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, చాలని జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్న కార్మికుల బాధలను వెంటనే ప్రభుత్వం పట్టించుకోవాలని, లేని ఎడల ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. వారి వెంట జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారపు జ్ఞానేంద్రాచారి, కార్యవర్గ సభ్యుడు జింకెరి సదయ్య తదితరులు ఉన్నారు. ఎండిఓల ప్రోగ్రామ్స్ కానీ చాలా ప్రోగ్రామ్ చేసినాం. ఏ ప్రోగ్రామ్ చేసినా గవర్నమెంట్ తాత్కాలికంగా స్పందిస్తూ మీకు న్యాయం చేస్తామని చెప్పి దాటవేస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. 2015 సంవత్సరంలో 14 రోజుల సమ్మెకాలంలో గవర్నమెంట్ 3-మెన్ కమిటీ వేసి కమిటీ యొక్క విధి విధానాలను రూపొందించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పటి మంత్రి తారక రామారావు గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ వేసి విధి విధానాలు ప్రకటించకపోను ఇదేంటి సమ్మెలు, ఇదేంటి దిక్కుమల్ల యూనియన్లు అని చెప్పి మాట్లాడడం, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, వాళ్ళ కొడుకు కూడా దానికి తగ్గట్టుగా స్పందించకపోవడం చాలా దారుణం. ఇది గ్రామ పంచాయతీ ఉద్యోగులు అంటే తెల్లారి పొద్దున 6 గంటలకు లేచి రోడ్లు ఊడిసి డ్రైనేజీలు తీసి వాటర్ సప్లై చేసి ఎలక్ట్రిసిటీ గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా సఫాయి వాళ్ళు దేవుళ్ళు అని చెప్పి అన్నారు. అది పత్రికల వరకే మిగిలిపోతుంది, ఎలాంటి న్యాయం చేయడం లేదు. కాబట్టి ఈ రాబోయే రోజులలో గవర్నమెంట్ స్పందించి మాకు కార్మికులకు న్యాయం చేయకపోతే ఏఐటీసీ ఆధ్వర్యంలో మేము నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా దయచేసి గవర్నమెంట్ స్పందించి కార్మికులకు, పంచాయతీ కార్మికులను ఖచ్చితంగా పట్టించుకొని న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ను పరిష్కరించిన యెడల మేము గత 2015లో చేసిన సమ్మె ఎలాగైతే చేసినామో దానికంటే ఇంకా పడిబందిగా చేసి మేము మా కోరికలు నెరవేర్చుకునే వరకు కూడా సమ్మెకు విరమించకుండా వెనకాడకుండా మేము చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.